ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈ ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్ దాని గురించి కొంచెం చూస్తాం. ఒకసారి కొంతమంది భక్తులు మన రామకృష్ణ మఠం సాధువుల దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మీరెందుకు ఈ విధమైన లౌకిక కర్మలు చేస్తారు, ఆఫీసు పని, బుక్ స్టాల్ పని, ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ మీ సమయాన్ని జపము, ధ్యానము, ప్రార్థన, ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలలో చేయాలి కదా అని. ఇక్కడ విషయం ఏమంటే, మఠంలో మేము చేసే పనిని లౌకిక కర్మలు అని అనుకోకూడదు. అది శ్రీరామకృష్ణులకు మేము చేస్తున్నటువంటి సేవ. రామకృష్ణ మిషన్కు మరియు మిగతా ఎన్జిఓలకు ఉన్న వ్యత్యాసం ఇదే. రామకృష్ణ మిషన్లో మేము చేసే సేవ అది గురు మహారాజుకు సేవగా వందరింపబడుతుంది. మరియు ఈ సేవ ద్వారా ఎవరికైనా ఉపయోగం లభిస్తుందంటే వారిని మేము భగవత్ స్వరూపులుగా భావించి చేయబడుతుంది. శ్రీమద్ స్వామి తపస్యానందజీ మహారాజ్ ఆయన ఫర్ ఎంక్వైరీస్ అబౌట్ రామకృష్ణ మఠ్ అండ్ మిషన్ అన్న పుస్తకంలో రాశారు. చాందోగ్యోపనిషత్తులో ఒక కథ వస్తుంది. సత్యకాముడు అనే బాలుడు గురువు దగ్గరికి బ్రహ్మం గురించి ఉపదేశం కొరకు వెళ్తాడు. గురువు అతడికి ఉపదేశం ఇవ్వడానికి బదులుగా అతన్ని ఆవులను అడవికి తీసుకువెళ్ళి అవి రెండింతలు అయిన తర్వాత రమ్మన్నాడు. గురువు పట్ల భక్తి మరియు సేవాభావంతో సత్యకాముడు సంవత్సరాల తరబడి అడవిలో ఆవులను మేపుతూ కాలం గడిపాడు. దాని ద్వారానే అతడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి గురువు దగ్గరకు తిరిగి వచ్చాడు. అక్కడ అతడు చేసిన పని ఆవులను మేపడం అనేది. దానికి బ్రహ్మజ్ఞానంతో సంబంధం లేదు. అయితే గురువు పట్ల భక్తితో మరియు సేవాబుద్ధితో చేయడం వల్ల లౌకిక కర్మగా కనిపించే అదే కర్మ ఆధ్యాత్మిక సాధనంగా మారింది. రామకృష్ణ మిషన్లో సాధువులు మరియు భక్తులు చేసే కర్మలు కూడా ఇదే భావంతో చేయబడతాయి. ఇది ఆ విధంగా ఆయన రాశాడు తపస్యానందజీ మహారాజ్. 1899 సంవత్సరంలో స్వామీజీ రెండవసారి అమెరికాకు వెళ్ళేటప్పుడు ఆయన తనతో పాటు స్వామి తురియానందజీని తీసుకువెళ్ళడానికి నిశ్చయించారు. అయితే తురియానందుడు ధ్యానపరాయణ వ్యక్తి. ఆయనకు ఆ విధమైన ప్రీచింగ్ వర్క్ ఇష్టం లేదు. ఆయన్ను ఒప్పించడానికి స్వామీజీ ఎంతగానో చెప్పి చూశాడు. అయితే లాభం లేకుండా పోయింది. చివరకు స్వామీజీ తురియానందుని మెడ చుట్టూ చేతులు వేసి, హరిభాయ్, గురు మహారాజ్ పని కొరకు నేను నా జీవితం సర్వస్వము, మృత్యువు పర్యంతము ధారపోస్తున్నాను. నువ్వు ఆ విషయాన్ని చూస్తూనే ఉన్నావు. అలా చూస్తూ నువ్వు నాకు సహాయం చేసి నా భారాన్ని తగ్గించకుండా ఉంటావా? అలా చూస్తూ ఊరుకుంటావా అన్నాడు. దానితో తురియానందుడికి ఆగలేకపోయాడు. వివేకానందుడి పట్ల ఆయనకు ఉన్న ప్రేమతో అమెరికా వెళ్ళడానికి అంగీకరించాడు. వాళ్ళు 1899 ఆగస్టులో న్యూయార్క్ చేరుకున్నారు. తరువాతి కాలంలో కాశీలో ఉన్నప్పుడు తురియానందుడు చెప్పాడు, మీరు ఏ విధమైన సంశయం పెట్టుకోకండి. స్వామీజీ ప్రారంభించిన ఈ కార్యాన్ని సరైన భావంతో చెయ్యండి. దాని నుండే సమాధి మరియు ఇతర ఆధ్యాత్మిక సిద్ధులు అన్నీ లభిస్తాయి. మీరు ఏ సంశయం పెట్టుకోకండి. కార్యరంగంలోనికి దుముకండి. ఒకసారి స్వామీజీ నాతో చెప్పాడు, హరిభాయ్, ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు మనలాగా ఉగ్ర తపస్సులు చేయలేరు. కాబట్టి నేను వారికి ఒక నూతనమైన కర్మ మార్గాన్ని ఇచ్చాను. ఇంతవరకు జనులు అనుకున్నారు ముక్తి అనేది కేవలం ప్రార్థన, ధ్యానం ఇటువంటి వాటి నుండే లభిస్తుంది అని. అయితే ఇప్పుడు ఈ కుర్రాళ్ళు నిష్కామ కర్మ మార్గం ద్వారానే జీవన్ముక్తిని పొందగలరు. కాబట్టి ఏ విధమైన అనుమానం పెట్టుకోకండి. ఇది ఆయన యొక్క కార్యము అని చెప్పాడు తురియానందుడు.
శ్రీమత్స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ మన రామకృష్ణ సంఘం యొక్క 10వ ప్రెసిడెంట్. ఆయన ఈ సంఘటనను తరచూ చెప్తుంటారు. ఆ రోజుల్లో తుర్యానందజీ కాశీలో ఉన్న రోజుల్లో ఒక బ్రహ్మచారి ఉండేవాడు. అతడు చెప్పాడు, నేను ఏ పని చేయను, నేను కేవలం జపము ధ్యానము సాధనలు మాత్రం చేస్తాను అని చెప్పాడు. సరే అని అతడికి భోజనం కూడా రూముకే పంపే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆ బ్రహ్మచారి సాధనలు చేయగలడు. 3 రోజుల తరువాత అతడు పక్షులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే అతడికి మతిస్థిమితం తప్పింది. దానివల్ల అతన్ని తిరిగి కర్మ మార్గంలోనికి, అంటే సేవా మార్గంలోనికి రప్పించడం జరిగింది అని తుర్యానందజీ చెప్పాడు. నువ్వు ఎవరినైనా భగవంతుడు నారాయణుడు అనే భావనతో 3 రోజుల పాటు సేవ చేస్తే చాలు, దాని నుండి నీకు భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అని. కాశీలో కాశీ సేవాశ్రమము మరియు రామకృష్ణ అద్వైత ఆశ్రమం అని 2 ఆశ్రమాలు పక్కపక్కనే ఉంటాయి. సేవాశ్రమము అంటే అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఆసుపత్రి కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహింపబడతాయి. రామకృష్ణ అద్వైత ఆశ్రమము అంటే అక్కడ రామకృష్ణ మందిరం ఉంటుంది, అక్కడ మఠం, పూజ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఒకసారి ఒక సాధువు అద్వైత ఆశ్రమంలో పనిచేసే ఒక సాధువు వచ్చి తుర్యానందజీతో చెప్పాడు, అయ్యా మేము అంటే అద్వైత ఆశ్రమంలో పనిచేసే సాధువులం, మేము షర్బత్ తాగుతున్నట్లు ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే సాధువులు సాధారణమైన నీరు తాగుతున్నట్లు అని చెప్పాడు. అంటే ఆ మందిరంలో అద్వైతాశ్రమంలో మేము చేసే కర్మ ఉన్నతమైన కర్మ అన్న ఉద్దేశంతో చెప్పారు. అప్పుడు తుర్యానంద చెప్పాడు, నువ్వు ఆ విధమైనటువంటి భేద బుద్ధిని కలిగి ఉండకూడదు. నువ్వు చేసే కర్మల్లో అది అద్వైతాశ్రమైనా సరే, సేవాశ్రమం అయినా సరే, అదంతా శ్రీరామకృష్ణులకు నువ్వు చేస్తున్నటువంటి సేవ మాత్రమే అని చెప్పాడు. గీతలో చెప్పబడింది, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. అంటే కర్మ చేయకుండా ఎవరు ఒక క్షణం కూడా ఉండలేరు. ప్రకృతి గుణాల ద్వారా అందరూ అవశ అంటే హెల్ప్లెస్లీ, వశం లేకుండా హెల్ప్లెస్లీ కర్మ చేస్తూ ఉంటారు అని. ఈ విధంగా కర్మ చేయడం తప్పనిసరి అయినప్పుడు మనం ఆ మనకు కర్మ నుండి విముక్తి కలిగే విధంగా ఆచరించాలి. కర్మ బంధకారణంగా లేకుండా విముక్తి కలిగేలా ఆచరించాలి అని. యోగ కర్మసు కౌశలం అంటే యోగం అంటే అది కర్మలు చేయడంలోనే కౌశల్యము, అంటే నైపుణ్యం, అది యోగము అని చెప్పబడుతుంది. అన్ని యోగాల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం మన జీవితాన్ని లౌకికము మరియు ఆధ్యాత్మికము అని సపరేట్ జోన్స్గా విభజించకూడదు. మన మొత్తం జీవితాన్ని ఆధ్యాత్మికమయంగా చెయ్యాలి. కర్మయోగం ముఖ్యంగా ఈ విషయంలో మనకు సహకరిస్తుంది. వీరేశ్వరానందజీ మహారాజ్ చెప్పారు, నువ్వు నీకు ఇవ్వబడిన కర్మను హృదయపూర్వకంగా నిర్వహించు. ఎటువంటి అహంకారం లేకుండా, పేరు ప్రతిష్టల కొరకు కోరిక లేకుండా చెయ్యి. నువ్వు చేస్తున్న కర్మ అంతా శ్రీరామకృష్ణుల కర్మ అన్న భావంతో చెయ్యి. అప్పుడు ఆ కర్మ ఆచరణమే నీ సాధనలో భాగం అవుతుంది. జపధ్యానముల వల్లే ఆ కర్మ కూడా అంతటి ఎఫెక్టివ్గా ఉంటుంది. నువ్వు నీ మనసుకు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వు అని చెప్పాడు ఆయన. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.